అందరికీ నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా ప్రేక్షకులందరికీ 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సో మహిళలు ఎందులోనూ తక్కువ కాదు, మహిళలు ఎక్కడైనా రాణించవచ్చు అని నిరూపించారు మన హెచ్సిపిఎల్లో పనిచేసే ఉమెన్ ఎంప్లాయీస్. అలాగే వాళ్ళు నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్నారు. సో అది వాళ్ళ స్పెషాలిటీ. సో వాళ్ళ యాక్టివిటీస్ అలాగే వాళ్ళ జాబ్ ఎంత ఛాలెంజింగ్గా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నలుగురు నడిచే దారిలో కాదు, కొత్త తరానికి ఓ దారి చూపాలి. ఎంచుకున్న రంగంలో ఎన్ని సవాళ్లు ఉన్నా ఎదురొడ్డి నిలవాలి. పనిచేసే చోట ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యేకంగా పనిచేయాలి. విధి నిర్వహణలో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నారు ఈ నవనారీమణులు. పెట్రోల్ ఉత్పత్తి కర్మాగారంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ ఉద్యోగినీలు. మోటార్ స్పిరిట్ ను తయారు చేసే విభాగంలో ఇంజనీరింగ్ చదివి సుశిక్షితులైన మహిళలు విధులను నిర్వహిస్తున్నారు. కంట్రోల్ రూమ్ విభాగంలో క్షణక్షణం అప్రమత్తులై పరిశీలించడం, అత్యవసర సమయాలలో ప్లాంట్లో సమస్యలను గుర్తించడం, వాటిని సరిచేయడం, సరఫరా వ్యవస్థను నీరాఘాటంగా నడపడం వీరి విధులు. ప్రతి షిఫ్ట్ లో 3 మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. వీరి ఉద్యోగం ఆషామాషి వ్యవహారం కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అనుకుని ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించాలి. ఆ క్షణంలో వీరు తీసుకున్న నిర్ణయంతో పాటు అమలు చేసే విధానం కూడా వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అయితే విధుల్లో చేరిన నాటి నుంచి ఈ మహిళల నిబద్ధత, పనిలో చూపుతున్న ప్రగతి స్ఫూర్తిదాయకం అంటుంది హెచ్పిసిఎల్ యాజమాన్యం. ప్రస్తుతం మనతో పాటు హెచ్పిసిఎల్ హెచ్ఆర్ హెడ్ నాగేష్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ముందుగా చెప్పండి, హెచ్పిసిఎల్లో నైట్ షిఫ్ట్ స్టార్ట్ చేద్దాం అన్నది మీరు ఇనిషియేట్ తీసుకొని మీ ఐడియాలజీయా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు వచ్చారా ముందుకి నైట్ షిఫ్ట్ మేము చేస్తాము అని? హైడ్రోకార్బన్ సెక్టర్లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా తక్కువ. కానీ కెమికల్ ఇంజనీర్స్ ఏదైతే మన ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారో ఉమెన్, దానికన్నా ఎక్కువ పర్సంటేజ్లో హెచ్పిసిఎల్ సంస్థ కెమికల్ ఇంజనీర్స్ని, ఉమెన్ని రిక్రూట్ చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషకరంగా ఉంది నాకు. ఆ పర్సంటేజ్ కన్నా మా రిక్రూట్మెంట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. అటువంటిది మా టాప్ మేనేజ్మెంటు, మా చైర్మన్ గారు, డైరెక్టర్ రిఫైనరీసు, డైరెక్టర్ హెచ్ఆర్, వీళ్ళందరూ కలిపి ఉమెన్కి ఇంకా ఎక్కువ ప్రోత్సాహం కల్పించాలని, వాళ్ళకి కూడా ఈ హైడ్రోకార్బన్ సెక్టర్లో వాళ్ళ స్థానాన్ని పెంచాలనే ఉద్దేశంతో నైట్ షిఫ్ట్స్ అన్నది ఒక అడ్డంకిగా జరుగుతుందని, అది జరపడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. దీనికి మొట్టమొదటిసారిగా విశాఖ రిఫైనరీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చరిత్రలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, మార్షల్ ఆర్ట్స్ ఇప్పించి, ఇంటి నుంచి పికప్, ఇంటి దగ్గర డ్రాప్, ఇటువంటివన్నీ చేయడం జరిగింది. హెచ్పిసిఎల్ సీనియర్ మోస్ట్ విమెన్ ఎంప్లాయీ ఉన్నారు రమా గారు. సో ఆవిడతో మాట్లాడదాము. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్. సో నైట్ షిఫ్ట్స్లో విమెన్ ఇక్కడ పనిచేస్తున్నారు. సో మీరు యూ బీయింగ్ అ ఉమెన్, మీకు వాళ్ళు ఖచ్చితంగా చెప్పుంటారు దట్ హౌ ఆర్ దే ఫీలింగ్. సో ఏంటిది రెస్పాన్స్ ఎలా ఉంది? ఇనీషియలీ మన గర్ల్స్ షిఫ్ట్లోకి వెళ్తున్నారంటే వాళ్ళకి చాలా అంటే లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసామండి. అండ్ 6 months 1 year వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ప్రొవైడ్ చేసి, అండ్ దెన్ దాని తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దెన్ దే వెంట ఇన్ టు నైట్ షిఫ్ట్ అండ్ దే టుక్ చార్జ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ద గర్ల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ అండ్ దే ఆర్ హ్యాండ్లింగ్, అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎంత కాన్ఫిడెన్స్ తోటి హ్యాండిల్ చేస్తున్నారండి. ఇది చాలా వెరీ రెస్పాన్సిబుల్ రోల్. దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్, విత్ ద మేల్ కొలీగ్స్, విత్ ది the support system that the company is giving and the responsibilities that they're taking on. And they are feeling very proud that to handle these roles, because this is giving them a lot of confidence and an opportunity to grow further in this కంపెనీ అండి. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే హెచ్పిసిఎల్ ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లో ఉన్నాము అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఆపరేషన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసాము. సో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హాయ్. హలో మ్యామ్. హాయ్. మీ పేరు? Ritika Kumari. Ritika. Yes. Okay, so what's your role here? My role is to monitor the complete unit of the responsibility which I share, and as well as look after each and every critical aspect associated with my job. Okay, so I see here many systems, especially the second one behind you.
Yes. So can you please tell us about that? Behind me, the second one is the picture of a compressor. Our process gas is what is compressed by this machine. So we require, it is a critical equipment in our unit, and complex monitoring is required for this same equipment. Okay, so why did you want to get into this field? It is a very unique aspect of being a part of such a important process, and it gives a sense of responsibility as well as pride to be a part of a huge enterprise like HPCL, and it is that responsibility carries us forward and gives us the motivation to take up more challenges in future also. So how supportive is the staff here, your seniors, how do they support you? This confidence actually comes from the support only which we receive from our seniors, and every point of management is there to support us, to take care of us. That's why we get confidence to carry out our job every day properly. Thank you so much. Thank you. ఓకే వ్యూవర్స్, ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే కంట్రోలింగ్ రూమ్లో ఉన్నాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఇంకా చూస్తున్నట్టయితే సిస్టమ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. హాయ్ అండి, Hello, మీ పేరు? Chandana. చందన. ఓకే, సో వాట్స్ యువర్ రోల్ హియర్? I'm a DCS officer. This unit is generally controlled by 2 officers. ఒక్క షిఫ్ట్లో 2 ఆఫీసర్స్ ఉంటారు. ఫర్ ఎవ్రీ షిఫ్ట్ వచ్చి మనకి 24 hours in a day. సో 3 shifts ఉంటాయి, 8 hours in each shift. అది రొటేషన్ ఉంటుంది మాకు షిఫ్ట్స్ అనేది. యాజ్ పర్ స్కెడ్యూల్ వీ హ్యావ్ టు కమ్. నైట్ అవ్వచ్చు, డే అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు. వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎనీ షిఫ్ట్ యాజ్ పర్ స్కెడ్యూల్. ఓకే, సో ఇప్పుడు మీ వెనుక నేను చూస్తున్నట్టయితే సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. Yeah. సో ఇదంతా మీరు హ్యాండిల్ చేస్తారా, ఒకరే హ్యాండిల్ చేస్తారా? యా, ఈ CCR యూనిట్ అనేది బేసిక్లీ ఇట్ ఈస్ మన ముడి చమురు అంటారు కదా, క్రూడ్. దాన్ని తీసుకొని వీల్ ప్రొడ్యూస్ పెట్రోల్. ఓకే, సో ఆ ప్రాసెస్ అంతా పర్ షిఫ్ట్ ఒకళ్ళే ఇన్ బోర్డ్ ఉంటారు. ఇంకొక సీనియర్ ఆఫీసర్ హీ విల్ బీ ద షిఫ్ట్ ఇన్ఛార్జ్, ఆయన ఫీల్డ్లో ఉంటారు. సో 2 officers, 1 in the board and 1 in the field. ఓకే. సో షిఫ్ట్స్ అన్నారు మీరు, 3 షిఫ్ట్లు అన్నారు. సో యాజ్ విమెన్ మీరు ఏ షిఫ్ట్ చేయడానికి ప్రయారిటీ ఇస్తారు? అంటే మోస్ట్లీ ఇప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్నారు మీరు, సో మీరు ఏ షిఫ్ట్ చేయడానికి ప్రయారిటీ అంటే ఇక్కడ మనకి ఒక స్కెడ్యూల్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. లైక్ వీక్లీ ఐ విల్ గెట్ 2 nights, 2 days, 2 evenings అలా ఉంటుంది. ప్రిఫరబ్లీ ఇట్ విల్ బీ డే ఓన్లీ ఫర్ ఎనీబడి, బట్ యాజ్ వీ ఆల్ సీ ఇది 24 hours ఆపరేషన్లో ఉంటుంది. వీ కాంట్ జస్ట్ స్టాప్ అండ్ అగైన్ రీస్టార్ట్ ఇట్ ఇన్ ద మార్నింగ్. సో వీ హ్యావ్ టు, ఇఫ్ ఇట్స్ ద డిమాండ్ దట్ వీ హ్యావ్ టు కమ్. యా, ఇట్ వాస్ కొంచెం ఛాలెంజింగ్ ఉండింది 1 or 2 months, బట్ దెన్ వీ హ్యావ్ గాట్ యూస్ టు ఇట్. నౌ వీఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద షిఫ్ట్స్. ఇప్పుడు మీరు చేసే మీ రోల్ ఏంటి? క్రూడ్ నుంచి వీఆర్ గెటింగ్ ఆల్ దిస్ ప్రోడక్ట్స్ లైక్ పెట్రోల్, డీజిల్. డీజిల్ ఇక్కడ రాదు, పెట్రోల్ అండ్ LPG అవి వస్తుంటాయి. దానికి ఇట్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ హెవీ మషీనరీ, రియాక్టర్స్, ప్రెషర్ వెసల్స్, హై ప్రెషర్ వెసల్స్, కంప్రెసర్స్ కానీ, మన కాలమ్స్ లైక్ యూ కెన్ సీ ఇట్ హియర్, రియాక్టర్స్. సో దీని ఆపరేషన్కి ఇట్ ఈస్ లైక్ మన ఫీల్డ్లో మీరు ఆల్రెడీ మా ఫీల్డ్ చూసారు కదా, దాని కంట్రోల్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. వీ కెన్ ఆపరేట్ ఫ్రమ్ హియర్. అక్కడ ఫీల్డ్లో ఉన్న వాల్వ్ని మనం వీ కెన్ ఆపరేట్ బై గివింగ్ ఎ కమాండ్ హియర్. సో మనం వచ్చి డైలీ మన ఆపరేటింగ్ పారామీటర్స్ అనేవి ఏ రేంజ్లో ఉండాలి, ఎంతలో ఉన్నాయి, అంత లేదు అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, ఆ ట్రబుల్ షూటింగ్ యాక్టివిటీస్, డైలీ మానిటరింగ్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ నుంచి చేస్తాము. అకార్డింగ్ టు దిస్ మీరు ఎప్పుడైనా ఫీల్డ్కి వెళ్ళడం జరిగిందా? డైలీ లైక్ 8 hour షిఫ్ట్లో 5 hours విల్ బీ ఇన్ ద బోర్డ్, రెస్ట్ 3 hours విల్ బీ ఇన్ ద ఫీల్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనతో పాటు విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి రతన్ రాజు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ రిఫైనరీలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి? ఈ ప్లాంట్లో ఎన్ని రిఫైనరీస్ ఉన్నాయి? హెచ్పిసిఎల్లో బేసికల్గా 2 రిఫైనరీలు ఉన్నాయండి. మాకు ముంబైలో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి ఉన్నాయి. ఇది విశాఖపట్నం రిఫైనరీ. ఇది ఈ విశాఖపట్నం రిఫైనరీలో మొత్తం దాదాపు 30 పైనే మెయిన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, మేజర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. అవి కాక యూటిలిటీస్, ఆఫ్ సైట్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మేజర్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్లో క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్స్, 3 క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్స్ ఉన్నాయి, 2 catalytic క్రాకింగ్ యూనిట్స్ ఉన్నాయి. అవి కాక ఎంఎస్ ట్రీటింగ్, ఎంఎస్ అంటే పెట్రోల్ ట్రీటింగ్కి, తర్వాత డీజిల్ ట్రీటింగ్కి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవి మేజర్ యూనిట్స్ ఇవి. సో విమెన్ ఎంప్లాయీస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవడం జరిగింది. సో మీరు దాన్ని ఎలా అంటే హౌ డు యూ టేక్ ఇట్, అడ్వాంటేజ్ లాగా తీసుకుంటారా?
డెఫినెట్గా అడ్వాంటేజ్ కింద తీసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు మనకి ఏంటంటే 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మనకు ఉమెన్ ఎంప్లాయీస్ రిఫైనరీలో పనిచేస్తున్నారు. స్పెషల్లీ ఆపరేషన్స్. ఇప్పుడు నేను చెప్పిన మీకు ప్రాసెస్ యూనిట్స్ అన్నీ కూడా ఆపరేషన్స్ అన్ని కీ డిపార్ట్మెంట్ ఏంటంటే ఆపరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం 24 అవర్స్ కూడా నేను చెప్పిన ప్లాంట్స్ అన్నింటినీ కూడా మేనేజ్ చేస్తారు. దే ఆపరేట్ ద ప్లాంట్స్ 24 అవర్స్, అంటే 3 షిఫ్ట్స్లో పనిచేస్తారు వాళ్ళు. 3 షిఫ్ట్స్లో కూడా ఇప్పుడు గర్ల్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు అంటే కంటిన్యూస్గా ప్రాసెస్ ప్లాంట్స్ వాళ్ళు దే ఆర్ ఆపరేటింగ్, దే ఆర్ కంట్రోలింగ్ ద ప్రాసెస్ ప్లాంట్స్, ఫీల్డ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ రియలీ బీన్ అ స్ట్రెంగ్త్ టు అస్ యాక్చువల్లీ. దే హ్యావ్ బీన్ డూయింగ్ exceedingly well, and it has been a very good opening for us, and this is an opportunity for the girls, and they have really grabbed the opportunity and they are doing exceedingly well. ప్రస్తుతం మనము ఆపరేషన్ డిపార్ట్మెంట్లో వేరే సెక్షన్లోకి వచ్చేసాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది అడిగి తెలుసుకుందాం. హాయ్, Hi, యువర్ నేమ్? my name is Princess Solanki. ఓకే, అండ్ వేర్ యూ కమింగ్ ఫ్రమ్? వేర్ యూ? Yeah, I'm from Gurgaon basically, and I did my graduation from IIT Roorkee. Okay. After BTech, I have joined here in HPCL as an engineer. I have been assigned to this FCC NHT section, which basically what we do is we make MS. That in market, as you know, it is a petrol. ఓకే. So basically here what we need to do is there is a plant outside, and this is the central control. So we control the plant from here because some transmitters are there. Those are transmitting the data and we are getting it here. So based on those transmitter, what our values are required, that we put it or we monitor it, and based on that the operation will happen in the unit because control valves or something are there. సో డూ యూ గో ఆన్ ఫీడ్? Yeah, we go and field like here 2 people are required. So basically 2 people will always be here whenever shift in charge comes here or we are at that position. So we make field rounds. We see like whatever the activities are going on in the field that we generally see, and like field round mein if something abnormal is not there, some leak or some vibration in pumps, we check the current amps of the pump. So all those things we have to monitor cautiously because well, one mistake can lead to an incident. So that's what generally we do. And from here also that continuously monitoring is required. So like we have to be here for like 24/7. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఓకే వ్యూవర్స్, సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ప్రస్తుతం మనతో పాటు ఆపరేషన్స్ హెడ్ రామకృష్ణన్ గారు ఉన్నారు. సో ఇక్కడ వాడే యూనిక్ టెక్నిక్ గురించి ఆయనతో అడిగి తెలుసుకుందాము. హలో సార్. So tell us about the technique which you use here, because I see it is very unique. I didn't find any employees on the field. It's like very unique, very different. So tell us something about that. Yeah, these units are state-of-the-art technology, which is the current technology which is being used worldwide. So we have the latest technology in our refinery, and I am proud to say that this technology has been absorbed by these lady officers so skillfully and so seamlessly that I am very comfortable that they will be able to take care of each and every aspect of it. So you seems very happy with their work, if I'm not wrong. Smile says that. Oh, very much so, very much so. See, they are diligent and they are eager to learn, they are eager to prove a point. This is still a man's world, the refining industry, and to make a mark and to make a mark so early in their careers, so skillfully, so quickly, is something amazing, and it is something rare. ఓకే వ్యూవర్స్, సో మనం ఇంకో సెక్షన్లోకి వచ్చేసాము. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక పెద్ద ఫ్లో చార్ట్ కనిపిస్తుంది మన వెనక. సో ఇది ఏంటి అని అడుగుదాము. హాయ్. Hi, యువర్ నేమ్? Ashwini. I'm assistant manager in NHT CCR section of MS block actually. Okay, so we here see a big diagram here. So can you please tell us about this? So this is basically the process flow diagram of our unit NHT CCR. So what is happening in NHT CCR is we are taking naphtha from CDUs and treating it anamata. So basically our aim is to produce MS, motor spirit anamata. So reformate is the major product of that. So that is a product from our unit. So this is the flow diagram what is basically showing that we'll get an idea about what is happening here. So what is happening is first naphtha is coming to a drum, feed surge drum. So then we will heat it up. There are some heaters. ఇక్కడ చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, అంటే ఇదొక హీటర్ అనమాట, ఇదొక కోలం అనమాట. సో డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ నాఫ్తా వస్తుంది, తర్వాత హీట్ చేస్తారు, దెన్ ఇట్ విల్ గో టు రియాక్టర్. ఇదొక రియాక్టర్ అనమాట. రియాక్టర్ లోపల క్యాటలిస్ట్ ఉండే, సో క్యాటలిస్ట్ వల్ల రియాక్షన్స్ అవుతుంది. సెపరేటర్కి వస్తుంది, సెపరేటర్ కాలం, అక్కడ గ్యాస్ లిక్విడ్ అంతా సెపరేట్ అయిపోతుంది. దెన్ వీ హ్యావ్ అ కంప్రెసర్ సెక్షన్, కంప్రెసర్ ఉంటాయి. సో ప్రెషర్ పెంచడానికి, కంప్రెస్ చేయడానికి గ్యాస్ని.
అది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక ప్రాసెస్ అనమాట, సైకిల్ అనమాట. తర్వాత లిక్విడ్ బాటమ్ మళ్ళీ ఒక కాలమ్కి వస్తుంది, స్ట్రిప్పర్ కాలమ్స్కి వస్తుంది. అక్కడ సల్ఫర్ని రిమూవ్ చేస్తాము, డిస్టిలేషన్ కాలమ్ అనమాట స్ట్రిప్పర్. తర్వాత బాటమ్ అది నెక్స్ట్ కాలమ్కి వస్తుంది, సో స్ప్లిటర్. సో ఇది తర్వాత నెక్స్ట్ CCR సెక్షన్. ఫస్ట్ వాట్ ఐ టోల్డ్ వాస్ NST సెక్షన్, నెక్స్ట్ CCR సెక్షన్. CCR సెక్షన్లో కూడా మనకి 4 రియాక్టర్స్ ఉంటాయి అండ్ లోపల క్యాటలిస్ట్ ఉంటాయి, మళ్ళీ రియాక్షన్స్ అవుతాయి. రియాక్టర్ తర్వాత మళ్ళీ కంప్రెసర్ సెక్షన్ ఉంటాయి, కూలర్స్, కంప్రెసర్, దెన్ అగైన్ కాలమ్స్ ఉంటాయి. ఆ తర్వాత అగైన్ అదే కొన్ని సెక్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ సెక్షన్స్ అనమాట, ప్రైమరీ స్టేజ్, సెకండ్ స్టేజ్ అలా అనమాట. సో తర్వాత కొంచెం ప్యూరిఫికేషన్ అయిన తర్వాత రీఫార్మేట్ బయటకు వస్తుంది అండ్ విల్ గెట్ LPG ఆల్సో. సో NST CCR ఇది అనమాట. సో అది బ్రీఫ్ ఐడియా. ఓకే, దాట్స్ వెరీ నైస్. చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు HPCL హెడ్ ఆఫ్ సేఫ్టీ ఉదిత్ నంది గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాము. హాయ్ సార్. Hello. What kind of training do you give female? 2 challenges were there, how to give the training for personal safety. Each lady employee was given training on martial art. So it's a periodic thing. Already 2 times it has been done. So regular practices will be there. Second part, as far as occupational safety is concerned, lot of apprehension initially was there because during any fire emergency, employee has to run, she has to climb monkey ladders, then apply firefighting equipments, and particularly the units where they are working, where toxic gas release also can happen. So in that case, they have to wear breathing apparatus and go to the site to take control. So all this was done very smoothly. Initially, though, we thought whether will it be possible for them to adopt. We have seen remarkable progress in that, and they really did good, including the fire drill, which is normally being done here for all employees. Well, thank you so much. That was wonderful having you here. Thank you very much. ఓకే వ్యూవర్స్, మనం ఇప్పుడు ఇంకో సెక్షన్లోకి వచ్చేసాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అని చెప్తున్నారు. సో దాని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్. Hi, యువర్ నేమ్? my name is Shrishti. సృష్టి. ఓకే సృష్టి, వాట్స్ యువర్ రోల్ హియర్? My role is a board operator. Like for all the processes and everything, we have all instrument tags that we can directly monitor from here and control them. So my role is to control them within normal limits, so there is no upset in the plant and we can get the desired product. Okay, so there I see lots of systems, wherein here I see switches. So can you please tell us about this? Actually, these switches are mostly emergency control and as the term switches, emergency switches. Like for a refinery, the topmost priority is generally safety, and it must be safety actually. So if any parameter in our plant, any upset is there or it is going out of hand, these switches, this is called actually control panel. So from here we can directly disable whatever equipment is there to stop any further collateral damage or any casualty. So we have direct control from here. Just with the switches you can shut down the thing, is it? Yes, like we have certain compressors and all, so there are specific switches for all. So from here we can disable it and it will stop in the field, and there are some interlock systems, so one by one, step by step, it will go for shutdown. Well, thank you so much Srishti. Thank you so much for hearing me out. ఓకే, ఇప్పుడు మనం ఇంకో సెక్షన్కి వచ్చేసాము. ఇది కూడా చాలా క్రూషియల్ పార్ట్ అని చెప్తున్నారు. సో ఈ సెక్షన్ గురించి అడిగి తెలుసుకుందాము. హాయ్. Hello, యువర్ నేమ్? my name is Ishita. వాట్స్ యువర్ రోల్ హియర్? I'm a process engineer. I'm basically looking after the panel. This is distributed control system. We are monitoring the process parameters using this DCS system for effective handling of the process variables. Okay, and tell us something about this board. So any deviations in our normal operating range, first of all the alarms will come in the DCS system. We are normally manipulating the process outputs based on the alarm, and we will handle so that they are within the design range. And we also have one trip and interlock system. If due to any emergency some
we have to handle with taking the safe shutdown, we can bypass that, activate the interlocks, and we can handle that emergency. Okay, so is it different from all the other jobs? Is it crucial? It is very crucial. This is only when by these two, like I told you, the alarms and by trips and interlocks. If we are unable to handle the emergency due to any reason, we will take safe shutdown of the unit using these push buttons. Directly. Okay, well, thank you so much. Thank You have you. given lots Thank of you. information. Thank you Thank so you. much. ఓకే వ్యూవర్స్, చూసారు కదా హెచ్పిసిఎల్లో నైట్ షిఫ్ట్లో మహిళలు ఎలా అయితే పనిచేస్తారో అదంతా చూపించారో. సో ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. వన్స్ అగైన్ వనితా వ్యూవర్స్ అందరికీ హ్యాపీ 13th యానివర్సరీ. ఇంకో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ.